మండలం గట్టుగూడెం వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులుండగా 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లికి తరలించారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఏం జరుగుతుందో తెలియక బాధితులు కేకలు వేశారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి కిటికీలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు వాహనాలు, అంబులెన్స్లలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ ప్రాథమికంగా వెల్లడించాడు. సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం